जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది సుందరకాండం 3వ సర్గలో ఉన్నాం. ఇవాళ రెండవ రోజు పారాయణంలో 3, 4, 5, 6 సర్గలు పారాయణం చేయడం జరుగుతుంది. లోనికి ప్రవేశించుతున్న హనుమంతుని లంక స్త్రీ రూపంలో వచ్చి అడ్డగించడం ఈ సర్గలో కనిపిస్తుంది. 3వ సర్గము హనుమంతుడు ఉన్నతమైన శిఖరములతో ఎత్తైన మేఘము వలె కనబడుతున్న లంబ పర్వతంపై ఉన్నది. సుందరమైన అరణ్యములతోనూ ఉదక స్థానములతోనూ అంటే సరస్సులతోనూ నిండినది, రావణునిచే పాలింపబడినది అయిన లంకాపురమును ధైర్యం అవలంబించి ప్రవేశించెను. సముద్రముపై నుండి వచ్చుతున్న మందమారుతముచే చల్లగా ఉన్న ఆ లంకానగరము సముద్ర ఘోష వంటి ధ్వనితో నిండి ఉండెను. శరత్కాల మేఘముల వలె ఉన్న భవనములతో ప్రకాశించుచుండెను. బాగుగా బలిసిన సైనికులతో నిండి అలకా పట్టణము వలె ఉండెను. ముఖద్వారముల వద్ద నిలిచిన ఏనుగుల సముదాయము అందముగా కనబడుచుండెను. తెల్లని ద్వారములతోనూ ముఖద్వారములతోనూ అది సర్పములు సంచరించుతున్న వాటి రక్షణలో ఉన్న మంగళకరమైన భోగవతి నగరం వలె ఉండెను. మెరుపులతో కూడిన మేఘములతో వ్యాప్తమై నక్షత్ర మార్గమును అంటుచు మందమారుతము సంచరించుతున్న ఆ లంక ఇంద్రుని అమరావతి వలె ప్రకాశించుచుండెను. దాని చుట్టూ చాలా పెద్దదైన బంగారు ప్రాకారం ఉండెను. అది చిరు మువ్వలతో సవ్వడులు చేయుచున్న పతాకములతో అలంకరించబడి ఉండెను. అలాంటి ఆ లంకను హనుమంతుడు శీఘ్రముగా సమీపించి ప్రాకారము వద్దకు వెళ్ళాను. హనుమంతుడు ఆ నగరమును నలుమూలలా చూచి మనస్సులో చాలా ఆశ్చర్యము చెందెను. ఈ నగరమునందలి గృహముల ద్వారములు బంగారముతో నిర్మించబడెను. వాటి ఎదుట వైఢూర్య మాణిక్యములతో నిర్మించిన అరుగులుండెను. ఆ గృహములన్నీ వజ్రములతోనూ స్ఫటికములతోనూ ముత్యములతోనూ మాణిక్యములు పరిచిన చపటా చేసిన చదునైన ప్రదేశములతోనూ అక్కడక్కడా నిలబెట్టిన బంగారు మదపు టేనుగులతోనూ ప్రకాశించుచుండెను. వెండితో నిర్మించినవి వలె స్వచ్ఛముగా తెల్లగా ఉన్న ఆ గృహములలో మెట్లు వైఢూర్య మాణిక్యములతో నిర్మించబడెను. ప్రాకారాదుల లోపల స్ఫటిక మాణిక్యముల పరాగము ఉండెను. క్రౌంచ పక్షులు, నెమళ్ళు, రాజహంసలు అక్కడ నివసించుచుండెను. మంగళప్రదములైన ఆ భవనములు ఆకాశములో ఎగిరిపోవుచున్నట్లు కనబడెను. ఆ నగరం అంతను వాద్యముల ధ్వని, ఆభరణముల ధ్వని ప్రతిధ్వనించుచుండెను. ఈ విధముగా దేవేంద్ర నగరం వలె ఆకాశంలోనికి ఎగిరిపోవుచున్నదా అన్నట్లు ఉన్న ఆ లంకా పట్టణమును చూచి హనుమంతుడు సంతోషించను. చాలా అందమైన దృశ్యం కళ్ళకి కనిపించింది అని సంతోషించను. పరాక్రమవంతుడైన హనుమంతుడు అత్యుత్తమము, ఐశ్వర్య సంపన్నము, అతి సుందరము, మంగళప్రదము అయిన ఆ రావణ నగరిని చూచి ఇట్లు ఆలోచించెను. ఆయుధములు ధరించి ఎల్లప్పుడూ సర్వసన్నద్ధులై ఉన్న రావణ సైన్యములు రక్షించుతున్న ఈ నగరమును ఎవ్వరూ బలప్రయోగము చేసి ఎదిరించజాలరు. ఈ ప్రదేశమును కుముదుడు, అంగదుడు, మహాకపి అయిన సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు వీరిలో ఎవరైనా సాధించగలుగుదురేమో. సుగ్రీవుడు, కుశపర్వుడు, వానరశ్రేష్ఠుడైన రుక్షుడు నేను ఇక్కడికి రాగలుగుదుము. లంక ఎంత గొప్ప బలము కలదైనను రామలక్ష్మణుల మహాపరాక్రమం నందు ముందు అది నిలవజాలదు అనే విషయమును గుర్తించి హనుమంతుడు సంతోషించెను. ఆ లంకా పట్టణము రత్నకాంతులను, వస్త్రములను, కోష్ఠాగారములను, కర్ణభూషణములు ధరించి యంత్ర గృహములు స్థనములుగా ప్రకాశించుతుండగా సర్వ సంపత్ సమృద్ధమై చక్కగా అలంకరించుకున్న
స్త్రీ వలె ఉండెను. గృహములలోని దీపములు వెలిగించుటచే ఆ గృహములన్నీ ప్రకాశించుచుండగా నగరంలోని చీకటి అంతా తొలగిపోయెను. అట్టి లంకాపట్టణమును హనుమంతుడు చూచెను. మహాబలశాలి వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు లోనికి ప్రవేశించుచుండగా రాక్షస స్వరూపముతో ఉన్న ఆ లంకా నగరి అతనిని చూచెను. రావణుని చేత పరిపాలించబడిన ఆ లంకానగరి హనుమంతుని చూచి భయంకరమైన ముఖముతోనూ నేత్రములతోనూ స్వయముగా లేచి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడి ఎదుట నిలిచి బిగ్గరగా ధ్వని చేయుచు అతనితో ఇట్లనెను: ఓ వానరుడా, నువ్వు ఎవ్వడవు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నేను నీ ప్రాణాలు తీసివేసే లోపల యథార్థమేమో చెప్పుము. అన్ని విధముల రహస్యముగా ఉంచి రావణ సైన్యములు రక్షించుతున్న ఈ లంకలోనికి నీవు ప్రవేశింపజాలవు అనెను. వాల్మీకి మహర్షి లంకా నగరమే స్త్రీ వేషంలో వచ్చింది అని చెప్తున్నారు. హనుమంతుడు తన ఎదుట నిలిచిన ఆ లంకను నీవు అడిగిన విధముగా యథార్థ విషయమంతా చెప్పెదను. లంకా ద్వారమునందు ఉన్నావు, నీవెవ్వరవు? వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగా ఉన్న నీవు నన్ను అడ్డుకొని ఎందుకు బెదిరించుచున్నావు అని అడిగాను. కోరిన రూపము ధరించగల ఆ లంక హనుమంతుని వాక్యము విని కోపించి అతనితో ఇట్లు కఠినముగా పలికెను: నేను మహాబుద్ధిశాలి రాక్షసరాజు అయిన రావణుని ఆజ్ఞను పరిపాలించుదానను. నన్నెవరునూ ఎదిరించదాలరు. నేను ఈ నగరమును రక్షించుతున్నాను. నన్ను కాదని నీవు ఈ నగరములో ప్రవేశించదాలవు. ఇప్పుడు నేను నిన్ను చంపనున్నాను. నీవు ప్రాణములు విడిచి దీర్ఘ నిద్ర పొందగలవు. నేను సాక్షాత్తు లంకా నగరమును, ఈ పురమును అన్ని వైపులా రక్షించుతుందును. నా విషయం అడిగినావు కాన నీకు చెప్పినాను. ఎంత ధైర్యంగా అడిగారు హనుమంతు. వానర శ్రేష్ఠుడు వాయుకుమారుడు అయిన హనుమంతుడు లంక మాటలు విని అవసరమైనతో ఆమెను ఎదిరించుటకు సిద్ధమగుచు రెండవ పర్వతము వలె నిలిచెను. అనంతరము బుద్ధిమంతుడు బలవంతుడు వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు భయంకరమైన స్త్రీ రూపంలో ఉన్న ఆ లంకతో బురుజులతోనూ ప్రాకారములతోనూ ముఖద్వారములతోనూ మనోహరముగా ఉన్న ఈ లంకానగరమును చూడవలనని కోరికతో ఇక్కడికి వచ్చినాను. నాకు ఎంతో కుతూహలముగా ఉన్నది. లంకలో ఉన్న తోటలను, ఉద్యానవనములను, అడవులను, నగరంలో అంతటా ఉన్న అందమైన భవనములను చూచుటకే నేను ఇక్కడికి వచ్చినాను అని సమయస్ఫూర్తితో పలికెను. ఇచ్ఛానుసారముగా వివిధ రూపములు ధరించగలిగిన ఆ లంక హనుమంతుని మాటలు విని మరలా ఇంకనూ పరుషముగా, ఓరి దుర్బుద్ధి వానరాధమా, నన్ను జయించి కానీ నీవు రావణునిచే రక్షించబడుతున్న ఈ పట్టణంలోనికి ప్రవేశింపజాలవు అనెను. హనుమంతుడు ఆ రాక్షసితో, ఓ మంగళప్రదురాల, ఈ పట్టణము ఒకసారి చూచి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయేదను అని చెప్పాను. అప్పుడు ఆ లంక భయంకరముగా అరుచుచూ వేగముగా ఆ హనుమంతునిపై అరచేతితో ఒక దెబ్బ తరిచెను. లంక ఆ విధముగా గట్టిగా కొట్టగానే పరాక్రమవంతుడు వాయుపుత్రుడు అయిన ఆ హనుమంతుడు చాలా బిగ్గరగా అరిచెను. హనుమంతుడు క్రోధావిష్ఠుడై ఎడమ చేతి వేళ్లు ముడిచి పిడికిటితో ఆమెను కొట్టెను. ఎడం చేత్తో కొట్టారు, కుడి చేత్తో కూడా కొట్టలేదు. స్త్రీ కదా అనే భావముతో అతడు తాను ఎక్కువగా కోపమును ప్రదర్శించలేదు, అంటే నెమ్మదిగా కొట్టారు. ఆ రాక్షసి ఆ దెబ్బతో ఒళ్ళు తిరిగిపోగా వికృతమైన ముఖముతోనూ తేలిపోయిన నేత్రములతోనూ వెంటనే నేలపై పడెను. ఎడం చేత్తో చిన్న దెబ్బ వేయంగానే ఢమ్మని పడిపోయింది. బుద్ధిమంతుడు తేజశాలి అయిన హనుమంతుడు ఆమె నేలపై పడిపోవట చూచి, పాపము స్త్రీని కొట్టినానే అని అనుకొనుచు ఆమెపై దయ చూపెను. అప్పుడు ఆ లంక చాలా భయపడి హనుమంతునితో ఏమాత్రమూ గర్వము లేని మాటలు గద్గద స్వరముతో ఇట్లు పలికెను: మహాబాహువైన ఓ వానర శ్రేష్ఠుడా, అనుగ్రహించి రక్షించుము. నీ వంటి ధైర్యశాలులైన మహాబలవంతులు స్త్రీని చంపకూడదు.
ఇత్యాది నియమములను దాటరు కదా. నేను సాక్షాత్తు లంకా నగరమును. మహాబలశాలి అయిన ఓ వీరుడా, నీవు నన్ను పరాక్రమము చేత జయించినావు. పూర్వము బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరమును గురించి యథార్థముగా చెప్పుచున్నాను వినుము. ఏనాడు నిన్ను ఒక వానరుడు తన పరాక్రమం చేత జయించునో ఆనాడే రాక్షసులకు భయము ప్రాప్తించినట్లు తెలుసుకొనుము అని బ్రహ్మదేవుడు చెప్పెను. రాక్షసులకు వినాశము ప్రాప్తించినట్లు తెలుసుకొనుము. ఇప్పుడు నీ దర్శనము కలుగుట వలన ఆ సమయము వచ్చినదని అనుకొనుచున్నాను. బ్రహ్మ విధించిన ఆ సమయము సత్యమై తీరును, దానికి తిరుగు ఉండదు. సీత మూలమున దురాత్ముడైన రావణునకు అందరు రాక్షసులకు వినాశకాలము సంప్రాప్తించినది. రావణుని చేత పాలించబడుతున్న ఈ లంకలో ప్రవేశించి నీవు ఏ ఏ పనులు చేయవలెనని కోరుచున్నావో అవి అన్నీ చేయము. ఈ శుభమైన లంకాపట్టణమునకు నందికేశ్వరుని శాపము తగిలి ఉన్నది. అట్టి ఈ పట్టణములోనికి స్వేచ్ఛగా ప్రవేశించి సుఖముగా అంతటను సంచరించి పతివ్రత అయిన సీతను అన్వేషించుము అని పలికెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 3వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 4వ సర్గము. హనుమంతుడు లంకలో రావణ అంతఃపురం గురించి ప్రవేశించుట. మహా తేజస్శాలి అయిన హనుమంతుడు కామరూపము గల లంకను ఆ విధముగా తన పరాక్రమముతో చేత జయించి శత్రువుల నగరములోనికి ప్రవేశించినప్పుడు అనుసరించవలసిన ఆచారము ప్రకారము ద్వారము లేని ప్రదేశమునందు ప్రాకారము పైకి దుమికి దానిని దాటెను. మామూలుగా మంచిగా అయితే ద్వారంలోంచి రావాలి, కానీ గోడ దూకి వస్తే ఏంటంటే సర్వనాశనం అవుతుంది. సుగ్రీవునకు హితము చేయనున్న హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించి శత్రువుల శిరస్సుపై ఎడమ కాలు ఉంచెను. ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టాలి అంటారు, ఆయన ఎడమ కాలు పెట్టారు, ఎందుకంటే లంక నాశనం అవ్వాలి అనే కోరికతో. రాత్రి యందు ముత్యములతోనూ పుష్పములతోనూ ప్రకాశింపచేయబడిన రాజమార్గము ద్వారా ప్రవేశించి రమ్యమైన ఆ లంకాపురము వైపు వెళ్ళాను. అధికమైన నవ్వుల ధ్వనులతో నిండిన లంకాపురములోని గృహములలో అనేక వాద్యములు వినబడుచుండెను. ఆ గృహములు వజ్రములు పొదిగిన కిటికీలతో అలంకరించబడి ఉన్నవి. కొన్ని వజ్రముల ఆకారములోనూ కొన్ని అంకుశముల ఆకారముల్లోనూ నిర్మించబడినవి భవనాలు వజ్రాల్లాగా అంకుశాల్లాగా నిర్మించబడ్డాయి. మేఘముల వలె ఉన్నతములైన అట్టి గృహములతో లంకానగరము మేఘములతో ఆకాశము వలె ప్రకాశించుచుండెను. ఆ పట్టణము తెల్లని మేఘముల వంటి ఉన్నతమైన భవనములతో దేదీప్యమానముగా కనబడుచుండెను. కొన్ని రాక్షస గృహములు పద్మాకారములోను కొన్ని స్వస్తికాకారములోనూ కూడా ఉండెను. కొన్ని వర్ధమానక గృహములుండెను. ఆశ్చర్యకరములు మంగళప్రదములు అయిన ఈ భవనములు లంకా పట్టణమునంతటను వ్యాపించి ఆ నగర శోభను ఇనుమడింప చేయుచుండెను. సుగ్రీవునికి హితమును చేయు శ్రీమంతుడైన హనుమంతుడు శ్రీరాముని కార్యము సాధించుటకై సంచరించుచు విచిత్రమైన పుష్పమాలలతోనూ ఆభరణములతోనూ ప్రకాశించుచున్న ఆ లంకను చూచి చాలా సంతోషించెను. ఒక ఇంటి నుండి మరొక ఇంటి వైపుకు వెళ్ళుచు హనుమంతుడు ముందుకు వెళ్ళిన కొలది అనేక విధములైన ఆకారములు రూపములు కల భవనములను చూచెను. స్వర్గలోకములో అప్సర స్త్రీల వలె పాడుతున్న మదముతో నిండిన స్త్రీల మధుర గానమును వినెను. ఆ గానము ఆయా స్థానములందు పుట్టు మంద్ర మధ్యమ తారస్థాయి స్వరములను స్వరభేదములతో ఒప్పారుచుండెను. మహైశ్వర్యవంతులైన రాక్షసుల భవనములలో వనితలు నడుచుచున్నప్పుడు జనించు వడ్డాణముల చప్పుళ్లను అందెల సవ్వళ్లను వారు మేడలపై ఎక్కునప్పుడు దిగునప్పుడు కలుగు ధ్వనులను వినెను. కొన్ని ప్రదేశముల్లో మల్ల యుద్ధాలలో వీరులు తమ జబ్బలు చరుచుకున్నప్పుడు కలుగు ధ్వనులను వారు చేయు సింహనాదములను వినెను. హనుమంతుడు అక్కడ రాక్షస గృహములందు జపము చేయుచున్న వారి మంత్రములను వినెను. వేదాధ్యయన నిరతులైన రాక్షసులను చూచెను. రావణును స్తుతించుటకై వచ్చిన
రాక్షసులను, గర్జించుతున్న రాక్షసులను చూచెను. మధ్యమ సేనా నివేశమునకు సంబంధించిన గొప్ప రాక్షస సైన్యము రాజమార్గమును ఆవరించి ఉండగా చూచెను. ఎందరో రావణుని గూఢచారులను కూడా చూచెను. లంకాపురంలో అతడు అనేక విధములుగా ఉన్న రాక్షసులను చూచెను. యజ్ఞాది దీక్షను వహించిన కొందరు జటలు ధరించిరి, కొందరు ముండనము చేయించుకొనిరి, కొందరు ఎద్దు చర్మాలను, మరికొందరు ఇతర వస్త్రములను ధరించి ఉండిరి. కొందరు పిడికెడు దర్భలు అభిమంత్రించి శత్రు వినాశాదులకు ఉపయోగించుటకై అవే వారికి ఆయుధములుగా ఉండెను. మరికొందరు మారణ హోమాదులు చేయుచుండుటచే ఆ హోమకుండములే వారికి ఆయుధములుగా ఉపయోగపడుతుండెను. మారణ హోమాలు చేస్తున్నారు అవతల వాళ్ళు మరణించాలని. కొందరు కూటములు, ముద్గరములు, దండములు అను ఆయుధములను ధరించి ఉండిరి. ఒంటి కంటి వాళ్ళు, ఒంటి చెవి వాళ్ళు, వేలాడుతున్న పొట్ట చన్నులు కలవాళ్ళు, భయంకరమైన ఆకారము కలవాళ్ళు, వంకర మూతుల వాళ్ళు, వికృత రూపము కలవాళ్ళు, పొట్టివాళ్ళు, ఈ విధముగా అక్కడ అనేక విధముల రాక్షసులుండిరి. కొందరు విచిత్రములైన కవచములతో ప్రకాశించుచు ధనస్సులు, ఖడ్గములు, శతఘ్నులు, నూరుగురిని ఒక్కమారు చంపగల ఆయుధములు, ముసలములు, ఉత్తమమైన పరిఘలు మొదలైన ఆయుధములు ధరించి ఉండిరి. కొందరు అంతగా లావుగా కానీ సన్నముగా కానీ లేక సమముగా ఉండిరి. కొందరు అంతగా పొడవుగా కానీ పొట్టిగా కానీ కాక చామన ఛాయలో ఉండిరి. కొందరికి కొంచెం గూను ఉండెను. కొందరు పొట్టిగా ఉండిరి కానీ అంత పొట్టిగా లేరు. కొందరు వికృత రూపముల్లోనూ, కొందరు అనేక విధములైన రూపముల్లోనూ ఉండిరి. కొందరు మంచి అందమైన ఆకారములతో తేజస్సుతో ప్రకాశించుతుండిరి. కొందరు ధ్వజములు, కొందరు పతాకములు, కొందరు అనేక విధములైన ఆయుధములను ధరించి ఉండిరి. అక్కడ హనుమంతుడు చూచిన రాక్షసులలో మహాబలవంతులైన కొందరు శక్తులు, వృక్షములు, పట్టిసములు, అసనులు, క్షిపణులు, పాశములు, తీక్ష్ణమైన శూలములు, వజ్రాయుధములు మొదలైన అనేక ఆయుధములను ధరించి ఉండిరి. కొందరు పుష్పమాలలు ధరించి సుగంధ ద్రవ్యములు శరీరమును కలుదుకొని అనేక విధములైన ఆభరణములతో అలంకరించుకొని అనేక విధములైన వేషములు ధరించి ఉండిరి. వారిలో చాలామంది ఇష్టము వచ్చిన చోట్లకు వెళ్ళగల సమర్థులై ఉండిరి. 100,000 మంది సైనికులున్న ఒక సేనా నివేశము, అంటే సేనలు ఉన్న ప్రదేశము పుర మధ్యమునందు సర్వసన్నద్ధముగా సావధానముగా ఉండెను. ఆ సేనా నివేశము రావణుని ఆజ్ఞ ప్రకారము అతని అంతఃపురం ఎదుట నిలబడి ఉండెను. హనుమంతుడు దానిని కూడా చూచెను. అతడు పెద్ద బంగారు ముఖద్వారము గల రావణుని గృహమును చూచి మరల దానినే శ్రద్ధగా చూచెను. ప్రసిద్ధమైన ఆ గృహము పర్వత శిఖరంపై ఉండెను. పద్మములతో నిండిన పరిఘలు దానికి అలంకారముగా ఉండెను. దాని చుట్టూను పెద్ద ప్రాకారము ఉండెను. ఆ గృహము స్వర్గము వలె ప్రకాశించుతుండెను. ఆ గృహమునందంతటను మధురమైన ధ్వనులు, అశ్వముల సకిలింపులు, భూషణ ధ్వనులు వినవచ్చుచుండెను. రథములు, వాహనములు, విమానములు, ఉత్తమమైన అశ్వములు, రథములు, తెల్లని మేఘముల సముదాయము వంటి 4 దంతములు గల మహాగజములు ఆ గృహమునకు అలంకారముగా ఉండెను. మదించిన లేళ్లతోనూ పక్షులతోనూ ద్వారములు ఒప్పుచుండెను. మహాపరాక్రమవంతులైన 1000 కొలది రాక్షసులు ఆ గృహమును రక్షించుచుండిరి. అట్టి రావణుని గృహమును హనుమంతుడు రహస్యముగా ప్రవేశించెను. బంగారముతో నిండి ఉన్న ఆ రావణ అంతఃపురం చుట్టూ బంగారు ప్రాకారము ఉండెను. మధ్య భాగము చాలా విలువైన అగరు, చందనము కలిపిన జలముతో తడుపబడెను. అట్టి రావణ అంతఃపురములోనికి హనుమంతుడు ప్రవేశించెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 4వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 5వ సర్గము. రావణుని అంతఃపురములో అన్ని ప్రదేశములందు సీతను అన్వేషించి ఆమె కానరాకపోవటచే హనుమంతుడు విషాదము చెందుట. ఇంతలో ధీశాలి అయిన హనుమంతుడు ఆకాశ మధ్యలో ప్రవేశించిన చంద్రుని చూచెను.
తెల్లని కిరణములు కల ఆ చంద్రుడు దట్టమైన వెన్నెలను వ్యాపింపచేయుచుండెను. గోశాలలలో తిరుగుతున్న ఆబోతు వలె ఆ చంద్రుడు ఆకాశమునందు చూచుటకు చాలా ముచ్చటగా ఉండెను. పైకి వచ్చుచున్న చల్లని కిరణములు గల ఆ చంద్రుడు లోకముల పాపాలనన్నింటినీ నశింపచేయుచు అన్ని ప్రాణులను ప్రకాశింపచేయుచు సముద్రము ఉప్పొంగునట్లు చేయుచుండెను. ఈ భూతలమునందు ఏ లక్ష్మి మందర పర్వతం మీద ఉండునో, సాయం సమయముల ఎందు ఏ లక్ష్మి సాగరంపై కనబడునో, ఉదకములలో పద్మములలో ఏ లక్ష్మి కనబడునో ఆ లక్ష్మియే అప్పుడు చక్కగా చంద్రుని ఆశ్రయించి ఉండెను. వెండి పంజరములో ఉన్న హంస ఎట్లు ప్రకాశించునో, మందర పర్వత గుహలో ఉన్న సింహము ఎట్లు ప్రకాశించునో, గర్వించిన ఏనుగుపై కూర్చున్న వీరుడు ఎట్లు ప్రకాశించునో, ఆకాశమునందున్న చంద్రుడు ఆ విధముగా ప్రకాశించెను. పరిపూర్ణమైన కళలతో కూడిన ఆ చంద్రుడు తీక్ష్ణమైన కొమ్ములు గల వృషభము వలె, ఉన్నతమైన శిఖరము గల తెల్లని మహాపర్వతము వలె, దంతములకు బంగారపు తొడుగు తొడిగిన ఏనుగు వలె ప్రకాశించెను. చంద్రబింబము ఉదయించి క్రమక్రమముగా మీది మీదికి రాగా అంతవరకు ఆ చంద్రబింబమును ఆవరించి ఉన్న మంచు తుంపరలను పంకము మెల్లమెల్లగా తొలగిపోయెను. సూర్యకిరణములు ప్రతిబింబించుట చేత మాలిన్యమంతా పోయి ఆ చంద్రబింబములో ఉన్న మచ్చ కూడా నిర్మలమై ప్రకాశలక్ష్మిని ఆశ్రయించెను. చెవుల పిల్లి అను చిహ్నముతో కూడిన పూజ్యమైన అట్టి చంద్రబింబము చాలా ప్రకాశించుచుండెను. ఆకాశము పైకి వచ్చుచున్న ఆ చంద్రుడు శిలాతలము పైకి ఎక్కి నిలిచిన సింహము వలె, యుద్ధరంగంలో ప్రవేశించిన మహాగజము వలె, రాజ్యమును పొందిన రాజు వలె ప్రకాశించెను. స్వర్గము వలె ప్రకాశించుతున్న పవిత్రమైన ఆ సాయంకాల సమయమునందు చంద్రుడు ఉదయించి ప్రకాశించుటచే చీకటి నశించెను. రాక్షసులు మాంసభక్షణము ప్రారంభించిరి. వనితలు వారి ప్రియులు తమ మనస్సులలోని కోపములను విడిచి కలియుచుండిరి. ఆ సమయమునందు చెవులకు ఇంపైన వీణాధ్వనులు వినవచ్చుచుండెను. పతివ్రతులైన స్త్రీలు భర్తలతో కలిసి శయనించుచుండిరి. అత్యాశ్చర్యమును కలిగించు భయంకరమైన పనులు చేయు నిశాచరులు కూడా సంచరించుచుండిరి. వీరుడు బుద్ధిమంతుడు అయిన హనుమంతుడు అనేక విధములైన గృహములను చూచుచుండెను. కొన్ని గృహములు మదించి ఏమరపాటుతో ఉన్న జనులతో నిండి ఉండెను. కొన్ని రథములతోనూ అశ్వములతోనూ భద్రజాతికి చెందిన గజములతోనూ ఉత్తమములైన ఆసనములతోనూ నిండి ఉండెను. ఆ గృహములన్నీ లక్ష్మితో కళకళలాడుచుండెను. ఆ గృహములలోని రాక్షసులు ఒకరినొకరు పరిహసించుకొనుచు బలిసిన బాహువులు అటు ఇటు ఆడించుచుండిరి. కొందరు మద్యపానమత్తులై అధికముగా ప్రేలాపనలు చేయుచుండిరి. కొందరు పరస్పరము అధిక్షేపించుకొనుచుండిరి. అట్టి రాక్షసులను హనుమంతుడు చూచెను. కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకొనుచుండిరి. కొందరు తమ ప్రియురాండ్రపై పడుచుండిరి. కొందరు విచిత్రములైన రూపములు ప్రదర్శించుచుండిరి. మరికొందరు దృఢములైన ధనుస్సులు లాగుచుండిరి. ఆ గృహములో కొందరు సుందరాంగులు శరీరములకు చందనాదులను పూసుకొనుచుండిరి. కొందరు నిద్రపోచుండిరి. మంచి రూపము అందమైన ముఖములు కల మరికొందరు నవ్వుచుండిరి. కొందరు స్త్రీలు ప్రియులపై కోపించి నిట్టూర్పులు విడుచుచుండిరి. ఆ నగరము ధ్వని చేయుచున్న మహాగజములతోనూ సమ్మానార్హులైన సత్పురుషులతోనూ నిండి ఉండెను. దీర్ఘ నిశ్వాసములు విడుచుచున్న వీరులతో ఆ నగరము బుసలు కొట్టుచున్న స్వరములతో నిండిన మడుగువలే ప్రకాశించెను. హనుమంతుడు ఆ నగరములో ఎందరో బుద్ధిజీవులైన అనగా వివిధ విద్యలలో ప్రవీణులైన రాక్షసులను చూచెను. వారందరూ మనోహరముగా మాటలాడుతూ తమ విద్యా కర్తవ్యాదులందు మంచి శ్రద్ధతో అనేక విధములైన కార్యములు చేయుచు జగత్తులో ప్రధానులై ఉండిరి. వారి పేర్లు కూడా మనోహరముగా ఉండెను. మంచి రూపములు గల ఆ బుద్ధిజీవులందరూ అనేక సద్గుణములతో ఒప్పుచుండిరి.
తమ తమ విద్యార్థులకు అనుగుణముగా ప్రవర్తించుచు ప్రకాశించుచుండిరి. వారిని చూచి హనుమంతుడు సంతోషించెను. అక్కడ వికృత రూపములు గల మరికొందరు రాక్షసులు కూడా కనబడిరి. వారి ప్రవృత్తులు వారి రూపములకు అనుగుణముగా ఉండెను. పిమ్మట ఆ హనుమంతుడు ఆ గృహములో అత్యుత్తమమైన గుణసంపద కలవారు, గొప్ప ప్రభావము కలవారు అయిన స్త్రీలను చూచెను. రాక్షసుల భార్యలైన ఆ స్త్రీలు తమ తమ ప్రియులపై ప్రేమాతిశయము కలవారై మద్యపాన ఆసక్తులై ఉండిరి. మంచి కాంతిగల నక్షత్రముల వలె ప్రకాశించుచుండిరి. కాంతితో ప్రకాశించుచున్న కొందరు స్త్రీలు అర్ధరాత్రమునందు తమ ప్రియుల కౌగిలింతలలో చిక్కి సిగ్గుపడుచు అతి ఆనందభరితలై ఉండిరి. వారు పుష్పములు కప్పిన పక్షుల వలె ఉండిరి. మరికొందరు స్త్రీలు మేడల పైభాగములపై భర్తల ఒడులలో సుఖముగా కూర్చుని ఉండిరి. మన్మథావేశముతో కూడిన వారందరూ భర్తల ప్రేమకు పాత్రులై వారితో రతికేళులు సరుపుచుండిరి. వారందరూ ధర్మ మార్గమును అనుసరించుచుండిరి. అక్కడ హనుమంతునకు కనబడిన స్త్రీలలో కొందరు వస్త్రవిహీనలై బంగారు తీగల వలె ఉండిరి. అత్యధిక సంభోగానందమునివ్వగలిగిన మరికొందరు పుటము పెట్టిన బంగారపు రంగులో ఉండిరి. కొందరి శరీర వర్ణము చంద్రునిలోని మత్సరంగు వలె ఉండెను. అందమైన అవయవములు వర్ణము కల మరికొందరు ప్రియ వియోగముతో బాధపడుతుండిరి. అక్కడ స్త్రీలందరూ అతి సౌందర్యవతులై పుష్పముల వలె మనస్సును ఆకర్షించుచు తమ మనస్సులకు ఇష్టులైన ప్రియులను చేరి ఆనందించుచుండిరి. ఈ విధముగా తమ తమ గృహములలో సుఖముగా ఉన్న స్త్రీలను హనుమంతుడు చూచెను. అక్కడ హనుమంతునకు చంద్రుని వలె ప్రకాశించుతున్న ముఖముల పంక్తులు అంటే పళ్ళు కనిపిస్తున్నాయి. రెప్పలు వంకరగా ఉన్న అందమైన నేత్రముల పంక్తులు, మెరపుల పంక్తుల వలె ఉన్న అలంకారముల పంక్తులు కనబడిన. హనుమంతునకు ఇందరు స్త్రీలు కనబడినారు. కానీ ఉత్తమ సౌందర్యవంతురాలు, ధార్మికమైన రాజవంశమునకు చెందినది, చక్కగా పెరిగిన పుష్పించిన లతవలె ఉండునది, సన్నని శరీరము కలది, మనస్సు చేత నిర్మించబడినదా అన్నట్లు అతి సౌకుమార్యము గలది అయిన సీత మాత్రము కనబడలేదు. ఆ సీత అతి పురాతన కాలము నుంచి వచ్చుతున్న ధర్మ మార్గమునందు స్థిరముగా నిలిచినది. శ్రీరాముని మనస్సులో స్థిరముగా నిలిచి ఉన్నది. ఆమె అన్ని కాలములందును శ్రేష్టమైన స్త్రీలు అందరికంటే కూడా చాలా ఉత్తమరాలు. అట్టి సీత మాత్రము కనబడలేదు. విరహతాపముతో బాధపడుతున్న ఆ సీత కంఠము నిరంతరము బాష్పముతో నిండి ఉన్నది. ఆమె పూర్వము కంఠమునందు సువర్ణ నిష్కమును ధరించెడిది, కానీ ఇప్పుడు దాన్ని ధరించుటలేదు. ఆమె కంటిరెప్పలు దట్టముగా అందముగా ఉండును. కంఠస్వరము స్నేహభరితమై ఉండును. నాట్యము మాని అడవిలో నివసించు ఆడనెమలి వలె ఉన్న ఆ సీత మాత్రము హనుమంతునకు కనబడలేదు. సీత అస్పష్టమైన ఆకారము గల చంద్రకళ వలె, పరాగము కప్పిన బంగారు రేఖ వలె, గాయము తగిలి అది మానిపోయినను ఆనవాలుగా నిలిచిన బాణము దెబ్బ వలె వలన కలిగిన రేఖ వలె, గాలి చేత చెదరగొట్టబడిన మేఘరేఖ వలె ఉండెను. అట్టి సీత మాత్రము హనుమంతునకు కనబడలేదు. హనుమంతుడు ఇంతసేపు వెదికిన పిమ్మట కూడా శ్రీరాముని భార్య అయిన సీత కనబడకపోవటచే చాలా దుఃఖాక్రాంతుడై కొన్ని క్షణముల పాటు ఉత్సాహ శూన్యుడయ్యను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 5వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 6వ సర్గము. హనుమంతుడు సీతకై రావణుని అంతఃపురములో అన్వేషించుట. స్వేచ్ఛానుసారముగా రూపములను ధరింప సమర్థుడైన హనుమంతుడు ఆయా భవనములలో అన్వేషించిన పిదప కూడా సీత కనబడకపోవటచే దిగులు చెంది మరలా ఆ లంకా పట్టణమును నేర్పుతో పరిశీలించుతూ సంచరించెను. శోభాశాలి అయిన హనుమంతుడు చుట్టూ బాలసూర్యుని వర్ణము వంటి వర్ణముతో ప్రకాశించుతున్న ప్రాకారము గల రావణుని గృహమును సమీపించెను. సింహము చేత మహారణ్యము రక్షించబడుతున్నట్లు భయంకరులైన రాక్షసుల చేత రక్షింపబడుతున్న రావణుని గృహమును హనుమంతుడు పరిశీలన పూర్వకముగా చూచెను.
రావణుని గృహములోని ముఖద్వారములన్నీ వెండితోనూ బంగారముతోనూ అలంకరించబడెను. వాకిళ్ళు సుందరములై ఆశ్చర్యకరములుగా ఉండెను. ద్వారములన్నీ చాలా అందముగా ఉండెను. రావణ భవనమునందు శూరులు, ఏమాత్రమో శ్రమ ఎరుగని వారు అయిన గజపాలకులు గజములను అధిష్ఠించి ఉపస్థితులై ఉండిరి. ఎవ్వరికినీ సంహరింప శక్యము కాని అశ్వకులు, రథములను అధిష్ఠించి సంచరించు వీరులు కూడా అక్కడ ఉండిరి. దంతపు నగిశీలతో, బంగారు వెండి అలంకారములతో విచిత్రముగా ఉన్న రథములు అధికముగు ధ్వని చేయుచు సర్వదా ఆ భవన ప్రాంతమునందు సంచరించుచుండెను. ఆ రథములలో సింహ, వ్యాఘ్ర చర్మములతో నిర్మించిన కవచములు అమర్చబడి ఉండెను. ఆ రావణ గృహము అనేక రత్నములతో అలంకృతమై అమూల్యమైన ఆసనములతోనూ పాత్రలతోనూ నిండి ఉండెను. మహారథులు ఒకే సమయమున 11,000 ధనుర్ధరులతో యుద్ధము చేయగలవారు అక్కడ నివసించుతుండిరి. ఆ భవనములో పెద్ద పెద్ద రథములు, ఆసనములు ఉండెను. ఆ రావణ భవనమునందు ఎటు చూచినను అనేక విధములైన ఆయా మృగములు, పక్షులు వేల కొలది ఉండెను. అందమైన ఆ మృగ పక్షాదులు చూచుటకు చాలా ముచ్చట గొల్పునవై ఉండెను. రక్షణాది కార్యములందు మంచి శిక్షణ పొందిన రాక్షసులు ఆ భవన ప్రాంతమునంతను రక్షించుచుండిరి. ఆ భవనము ముఖ్యులైన ఎందరో ఉత్తమ స్త్రీలతో నిండి ఉండెను. ఆ గృహములో ఎందరో ఉత్తమ స్త్రీలు ఆనందముతో నివసించుచుండిరి. సముద్ర ధ్వని వంటి ఉత్తమాలంకారముల ధ్వని ఆ భవనము నుండి వినవచ్చుచుండెను. ఆ భవనములో అక్కడక్కడ ఛత్ర, చామరాది రాజచిహ్నములు కనబడుచుండెను. అది అతి శ్రేష్టములైన అగరు చందనాదుల సువాసనతో నిండి ఉండెను. మహాజనులతో, మాననీయులైన వారితో నిండిన ఆ భవనము సింహములతో మహారణ్యము వలె శోభిల్లుచుండెను. ఆ భవనము భేరి మృదంగ ధ్వనులతోనూ శంఖనాదములతోనూ ప్రతిధ్వనించుచుండెను. ఆ భవనమునందు నిత్యార్చనలే కాక పూర్ణిమ, అమావాస్య మొదలైన పర్వములందు వివిధ హోమములు కూడా జరుగుచుండును. రాక్షసులందరూ నిత్యము దానిని పూజించుచుందురు. భవన మధ్యభాగము సముద్ర మధ్యము వలె గంభీరమై నిశ్శబ్దముగా ఉండెను. దాని పైకప్పునకు అనేక మహారత్నములు పొదిగి ఉండెను. ఆ భవనము ఎక్కడ చూచినను మహారత్నములతో నిండి ఉండెను. ఆకారమునందు అత్యద్భుతముగా ప్రకాశించుచు గజ, అశ్వరథములతో కిక్కిరిసి ఉన్న ఆ రావణ ప్రాసాదము లంకకే అలంకారమని భావించుచు ఆ హనుమంతుడు రావణుని సమీపమును సంచరించెను. ఒక గృహము నుండి మరొక గృహమునకు వెళ్ళుచు రాక్షసుల గృహములన్నీ చూచుచు ఉద్యానవనములను కూడా నలువైపులా చూచుచు ఏమాత్రమూ భయము లేనివాడై ప్రాసాదములను, ధనికుల మహాభవనములను కూడా చూచుచు సంచరించెను. హనుమంతుడు మహావేగవంతుడై ముందుగా ప్రహస్తుని గృహం మీదికి దుమికి అక్కడి నుండి మహాపార్శ్వని ప్రాసాదం మీదికి దుమికెను. పిమ్మట మేఘముతో సమానమైన కుంభకర్ణుని గృహం మీదకు, ఆ తరువాత విభీషణుని గృహం మీదకు దుమికెను. క్రమముగా మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు అను రాక్షసుల భవనముల మీదికి దుమికెను. అతడు శుకుని గృహమునకు, బుద్ధిమంతుడైన సారణుని గృహమునకు, ఇంద్రజిత్తు గృహమునకు కూడా వెళ్ళెను. జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యకేతువు, వజ్రకాయుడు అను రాక్షసుల గృహముల మీదకి కూడా దుమికి అక్కడ అన్వేషించెను. ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుఖనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, బ్రహ్మకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు అను రాక్షసుల గృహములపై కూడా హనుమంతుడు దుమికెను. అతడు ఆయా భవనములను అన్నింటినీ వరుసగా వెతుకుచూ
ఐశ్వర్యవంతులైన ఆయా రాక్షసుల సమృద్ధిని చూచుచు రావణుని భవనమునకు నలుపక్కలా ఉన్న ప్రహస్తాదుల గృహములను దాటి పిమ్మట రావణుని భవనము చేరెను. అతడు సంచరించుచు అతడు రావణుని సమీపమున శయనించి ఉన్న భయంకరమైన నేత్రములు కల రాక్షస స్త్రీలను చూచెను. అతని అంగరక్షకులైన ఆ రాక్షస స్త్రీలు శూలములు, ముద్గరములు, శక్తులు, తోమరములు మొదలైన ఆయుధములను ధరించి ఉండిరి. హనుమంతుడు రావణుని భవనమునందు అనేక విధములైన సైనికుల సేనా విభాగములను, గుల్మములను అంటారు, అనేక విధములైన ఆయుధములను ప్రయోగించుటకు సిద్ధముగా ఉంచుకున్న పెద్ద పెద్ద దేహములు కల రాక్షసులను చూచెను. హనుమంతుడు ఆ గృహమునందు మహావేగము గల గుర్రములను చూచెను. వాటిలో కొన్ని ఎర్రగాను, కొన్ని చాలా తెల్లగాను, కొన్ని కొంచెం తెల్లగాను ఉండెను. అట్లే అతడక్కడ మంచి శిక్షణ పొందిన ఐరావతము వంటి గజములను కూడా చూచెను. ఉత్తమ జాతికి చెందిన ఆ గజములు మంచి ఆకారములతో శత్రు గజములకు పీడ కలిగించువానిగా ఉండెను. పరుల సైన్యములను సంహరింపగల సామర్థ్యం గల నిరంతరము మదోదకము స్రవించు ఆ గజములు వర్షించు మేఘముల వలె, జలపాతములతో కూడిన పర్వతముల వలె ఉండెను. మేఘముల ఉరుముల వంటి ఘీంకారము గల వాటిని యుద్ధరంగములో శత్రువులెవ్వరు ఎదిరింపజాలరు. హనుమంతుడు అక్కడ రావణ గృహమునందు ముదిరిన సూర్యుని వలె ప్రకాశించుతున్న 1000 సేనా విభాగములను చూచెను. అవన్నీ బంగారముతో కప్పి అలంకరించబడి ఉండెను. అనేక విధములైన ఆకారములు గల పల్లకీలను, విచిత్రములైన లతాగృహములను, చిత్రశాలలను, ఇతరమైన క్రీడాగృహములను, కర్రతో నిర్మించిన చిన్న పర్వతములను, కామోపభోగములు అనుభవించు గృహములను, పగటి భాగము గడుపు సుందరమైన గృహమును చూచెను. మందర పర్వతము వలె, కుబేర భవనము వలె ఉన్న రావణ భవనము నెమళ్ళు నివసించు ప్రదేశముతో వ్యాకులమై ధ్వజములు దండకములతో నిండి ఉండెను. ఆ భవనమునందు ఎక్కడ చూచినను అనేక రత్నములతో నిండిన అనేక నిధులుండెను. సమర్థులైన పురుషులు ఆయా కార్యముల నిర్వహణను పర్యవేక్షించుచుండిరి. ఆ భవనము రత్నముల కిరణముల చేతను, రావణుని తేజస్సు చేతను, కిరణములతో సూర్యుడు ప్రకాశించున్నట్లు ప్రకాశించెను. అక్కడ హనుమంతుడు చూచిన శయనములు, ఆసనములు, ప్రధానమైన పాత్రలు కూడా బంగారముతోనే చేయబడినవి. రావణుని మహాభవనములో నిరంతరము తేనెతో చేసిన ఆసవము, పానము జరుగుతుండెను. ఎక్కడ చూచినను మాణిక్యములు పొదిగిన పాత్రలు కనబడుచుండెను. విశాలమై మనోహరముగా ఉన్న ఆ భవనము కుబేర భవనము వలె ఉండెను. అందెళ్ల మ్రోతలతోనూ, వడ్డాణముల చిరు చప్పుళ్లతోనూ, మృదంగములను అరచేతులతో ఒరియగా పుట్టిన గంభీరమైన నాదములతోనూ ప్రతిధ్వనించుచుండెను. వందల కొలది స్త్రీలు నివసించుతున్న ఆ మహాభవనము చుట్టూను ఎన్నో ప్రాసాదములు ఉండెను. దానిలోని వేరువేరు శాలలు, గదులు, వాకిళ్ళు చక్కగా అమర్చబడి ఉండెను. అట్టి మహాగృహములోనికి హనుమంతుడు ప్రవేశించెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరాకాండలోని 6వ సర్గము సమాప్తము. 2వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.